హాయ్ మ్యామ్, మీ పేరు? నగీనా. ఎక్కడి నుంచి వచ్చారు నగీనా? గుంటూరు నుంచి వచ్చాను. ఓకే, ఈ కాంపిటీషన్ ఎలా అనిపిస్తుంది? సో బ్యూటిఫుల్, ఎక్సలెంట్. చెప్పలేము అన్నమాట, అది మాటల్లో. చాలా బాగుంది. అంతకుముందు చేసాము విజయవాడలో సైమా అవార్డ్స్ కి వెళ్ళాము, అక్కడ చేసాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. మీరు ఏం చేస్తుంటారు? నేను ఐఎమ్ ఫ్రమ్ నర్సింగ్. సో దీని మీద ఫ్యాషన్ ఉందని వచ్చాను. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? మా హస్బెండ్ సపోర్ట్. మేడం, ఫైనల్ క్వశ్చన్. మీతో పాటు ఇంకా చాలా మంది అయితే ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు. సో మీది కాక ఏది మీకు బెస్ట్ గా అనిపించింది? అన్ని బెస్ట్ అనిపించి. ఏదో ఒకటంటే లాస్ట్ టైం విజయవాడ సైమా అండ్ ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ ఉన్నారు కదా, వాళ్ళది బెస్ట్. హాయ్ మ్యామ్, మీ పేరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ కూడా. అండ్ నా పేరు జయంతి చౌదరి అండి. నేను విశాఖపట్నం సిటీ నుంచి వచ్చాను, గాజువాక మాది. సో ఈ ప్రోగ్రామ్ గురించి నాకు ఒక 4 days బిఫోర్ గానే తెలుసు. ఇంత లాంగ్ జర్నీ చేసుకొని అంత దూరం వెళ్ళాలా ఏంటి అని అనుకొని, బేసిక్ గా అందరికీ మోడలింగ్ ఫీల్డ్ అనేది ఇష్టం, నాకు ప్యాషన్. నేను ఈ ఫీల్డ్ లో 15 years నుంచి ఉన్నా. సో 2014 and 15 లో కూడా మిస్ రన్నరప్ ఒకటి, మిస్ వైజాగ్ రన్నరప్ ఒకటి, అండ్ సబ్ టైటిల్స్ విన్నర్స్ ని. అండ్ అటు చాలా పేజెంట్స్ చేశాను అండ్ చాలా యాడ్స్ చేశాను, షాపింగ్ మాల్ యాడ్స్ కి. ఒక వైజాగ్ లో ఒక మంచి పేరు పొందిన మోడల్ నేను. సో ఎంత దూరం వచ్చి చేస్తే ఎట్లా ఉంటుంది ఏంటి, చాలా డౌట్స్ తో మేము ఇక్కడికి అయితే వచ్చాము. బట్ ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు కూడా అసలు ఇక్కడ హడావిడి లేదు, ఏమి లేదు, నథింగ్. అసలు ఏంట్రా ఇంత అంటే వేస్ట్ గా ఏమైనా వచ్చామో అది అనుకున్నాము. బట్ 5 అయ్యింది. అసలు మా మేడం అయితే అసలు అదరగొట్టేశారు. చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మోడలింగ్ ఫీల్డ్ ని చాలా ఎంకరేజ్ చేయడం, దట్టు మేమే కాకుండా టీన్స్, ఎక్కడైనా కిడ్స్ అండ్ మిస్సెస్ ఎక్కడైనా కామన్. బట్ ఇక్కడ ట్రాన్స్ కూడా వాళ్ళు చాలా అంటే చాలా ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాలా గ్రేట్ అసలు. యాక్చువల్గా మేము అదే ఫస్ట్ ఏంటంటే మేము వాళ్ళు అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ అయితే ఇదే, ట్రాన్స్ ని కూడా వాళ్ళు రానివ్వడం, ఇందులో ఇలాంటి షోస్ లో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వీళ్ళు నిర్వహించే షోస్ లో ఇంకా ఇంకా చాలా పార్టిసిపేట్ చేయాలనేది మా కోరిక. మేడం, ఒక ప్రొఫెషనల్ మోడల్ గా ఒక మోడల్ కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి? ఫస్ట్ ఎవరికైనా సరే అండి, డిసిప్లైన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి, అది ఒక ప్యాషన్ అయి ఉండాలి. వచ్చాము మోడల్, అందరూ వేసుకుంటారు మోడల్, ఎవరు ఎన్ని మంది ఎలాంటి డ్రెస్సెస్ వేసేసుకున్నా అందం రాదు. మోడలింగ్ అనేది ఒక ప్యాషన్, చాలా ఇష్టంతో చేయాలి, దాని మీద ఎంతో గౌరవం ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు రావచ్చు. ఓన్లీ బ్యూటీ పేషెంట్ అనేది ఒక బ్యూటీ మీద డిపెండ్ అయి ఉండదు. వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ ఇన్నర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటారు. ఇవన్నీ చూసుకునే వాళ్ళకి బ్యూటీ అంతే. మేడం, ఇప్పుడు చాలా మంది కొంచెం బొద్దుగా ఉంటారు, చొబ్బిగా ఉంటారు, అలాగే కొంచెం డల్ స్కిన్ టోన్ తోని ఉంటారు. సో మోడలింగ్ కి ఫెయిర్ గానే ఉండాలా, సన్నగానే ఉండాలా, ఇలాంటి క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాల్సిందేనా? నో, అస్సలు కాదండి. అసలు నేను అదే మీకు చెప్తున్నాను, బ్యూటీ మోడలింగ్ అనేది సన్నంగా ఉండాలి, అది ఇది అని ఏమీ లేదు. ఇప్పుడు చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. రీసెంట్ గా నేను ఒక 1 year బ్యాక్ ఒక షోకి వెళ్ళాను, చాలా పెద్ద షో అది. సో చాలా మంది అమ్మాయిలు అందంగా ఉండే వాళ్ళు వచ్చారు. అందులోని మిస్ కేటగిరీలో చేసిన ఒక అమ్మాయి అయితే చాలా బ్లాక్ అమ్మాయి, డస్కీ స్కిన్, చాలా థిన్, అసలు ఒక బాడీ పర్సనాలిటీ కానీ ఏమీ లేదు. మరి ఆ అమ్మాయి ఏం ఫీల్ అయ్యిందంటే, చాలా మంది నాకంటే అందగత్తులు ఉన్నారు, సో వాళ్ళకే వస్తుంది క్రౌన్, నాకైతే రాదు అని చెప్పేసి ఆవిడ మొత్తం మేకప్ అంతా రిమూవ్ చేసేసి ఆవిడ వెళ్ళి ఆవిడ ప్లేస్ లో కూర్చుని పోయారు వాళ్ళ బాబాయ్ పక్కన. సో కరెక్ట్ గా అనౌన్స్ చేసే టైంకి ఆవిడ నేమ్ వచ్చింది విన్నర్. అంటే ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ ఏం ఫీల్ అయ్యి, నన్నే పిలుస్తున్నారా, నేనే విన్నర్నా అన్నట్లు ఫీల్ అయ్యి అందరూ పిలిచి నిన్నే పిలుస్తున్నారు అని చెప్పి స్టేజ్ మీదకి వెళ్తే అది హ్యాపీనెస్, మెయిన్ హ్యాపీనెస్. సో ఎప్పుడు కూడా బ్యూటీ పేషెంట్ అనేది, మోడలింగ్ అనేది ఒక కలర్, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక ఎలా ఉన్నారు వాళ్ళు, స్లిమ్ ఫిట్ లో ఉన్నారా లేదంటే లావుగా ఉన్నారా అనేది ఏది కాదండి. ఇక్కడ కాన్ఫిడెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా డిసిప్లిన్, పెద్దలకి గౌరవం ఇచ్చి ఉండాలి. సో ఇవన్నీ చూసుకొని రావాలి. హాయ్ అండి, మీ పేరు? మై సెల్ఫ్ జ్యోతి. ఈ జ్యోతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను లోకల్ వినుకుండే. ఈ రోజు ఈ కాంపిటీషన్ మీకు ఎలా అనిపిస్తుంది?
క్రౌన్ ఆఫ్ పల్నాడు సీజన్ 3 ఫ్యాషన్ షో నాకు చాలా మెమరబుల్. ఎందుకో తెలుసా, బేసికల్లీ ఐఎమ్ యాంకర్. 1200+ ప్రోగ్రామ్స్ నేను చేశాను. ఫస్ట్ టైం నేను ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్లాట్ఫామ్. యాంకర్గా అసలు నేను ఇందులో పార్టిసిపేట్ చేయకపోతే నేనే యాంకర్ ఈ షోకి. బట్ ఫస్ట్ టైం చేశాను, చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక షో మా ఊర్లో పెట్టడం ఇంకా హ్యాపీగా ఉంది అనమాట. ఓకే మేడం, అంటే అంటే చాలా మంది అనుకుంటారు ఒక మోడల్ అంటే ఇలానే ఉండాలి, లావుగా ఉండొద్దు, చబ్బీగా ఉండొద్దు, కలర్ కూడా ఫెయిర్ ఉండాలి, ఇట్లా అనుకుంటారు. సో ఒక మోడల్ కి ఉండాల్సిన, నాట్ ఓన్లీ మోడల్, ఒక ప్రొఫెషన్ లో అమ్మాయిలు రావాలి అంటే అది యాంకరింగ్ లో కూడా మెయిన్, అది ఒక పెద్ద ఇష్యూగానే నడుస్తుంది. సో ఖచ్చితంగా రంగు ఉండాల్సిందే, సన్నగా ఉండాల్సిందే, స్లిమ్ గా పుల్లగా ఉండాల్సిందే అనుకుంటారు. సో వాళ్ళకి ఏంటి, ఏం చెప్తారు మీరు ఒక యాంకర్ గా? యాక్చువల్లీ నిజంగా ఇలాంటివి చాలా మంది ఫేస్ చేశారు. చాలా మంది చూస్ చేసుకుంటారు యాంకర్స్ ని, ఇలా ఉండాలి అలా ఉండాలి, మంచిగా ఫిజిక్ పర్సనాలిటీ పర్ఫెక్ట్ ఉంటేనే యాంకర్స్ చూస్ చేసుకుంటారు. ఇప్పటికీ అలా ఉంది. నాకు ఆ వే ఆఫ్ స్టైల్ నచ్చలేదు, బట్ అది మారాలనే కోరుకుంటాను. లుకింగ్ బ్యూటీ, స్మైల్ మంచిగా ఉండి పర్సనాలిటీ ఉంటే చాలు. కలర్ కాంప్లెక్స్ అనేది నథింగ్ అన్నమాట. సో నేనైతే అంతే అనుకుంటాను. సో వినుకొండలో జరుగుతున్న ఫ్యాషన్ షోలో అంటే ఉమెన్సే కాదు మెన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, అది మీ అందరికీ తెలిసిందే. ప్రెసెంట్ నా ముందు ఉన్న పర్సన్ అయితే చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో దుమ్ము రేపుతున్నారు. సో ఫేస్ చూస్తే మీకు ఆల్రెడీ ఒక స్ట్రైక్ అయిపోద్ది. ఒకసారి నేను సార్తో మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. సో ఫస్ట్ మీ పేరు చెప్పండి మా ఆడియన్స్. నా పేరు అయ్యప్ప సాధు, ఆల్మోస్ట్ అందరికి తెలిసిన పేరే. సో అయ్యప్ప గారు, ఈ రోజు ఈ కాంపిటీషన్ మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఈ షో చాలా బాగా అనిపిస్తుంది. సో మోడల్ కి అంటే ఫ్యాషన్ ని మోడల్ ఎక్స్పోజ్ చేయడం కోసం కండక్ట్ చేసే షో ఇది ఫ్యాషన్ షో. సో ఇప్పుడున్న ట్రెండీ కలెక్షన్స్ లో మేము వైభవి అది చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అప్డేట్స్ అన్ని తెలియడం కోసం, అలాగే ఫ్యాషన్ షో చేయడం వల్ల ఏంటంటే ఫ్యాషన్ షో ఓన్లీ వెస్టర్నే కాదు ట్రెడిషనల్ లో కూడా ఇది చేయొచ్చు అని చెప్పి ఒక కాన్సెప్ట్ తో అయితే ఈ షో అయితే కండక్ట్ చేశారు వినుకొండలో. సార్, అంటే ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ కి కూడా ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? గుడ్, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. వాళ్ళు కూడా అటు మగవాళ్ళకి ఇటు ఆడవాళ్ళకి సమానం అన్నట్టుగా వాళ్ళకి కూడా ఉండే ఈ షోస్ కూడా చేయడం వల్ల వాళ్ళు కూడా అన్నిటిలోనూ పైకి వెళ్తారు. మిస్ ఇండియా అలాగే మిస్ ట్రాన్స్ అలా కూడా అవ్వచ్చు అన్న కాన్సెప్ట్ లో అన్ని చోట్ల పెడుతున్నారు. అదైతే మంచి ఆపర్చునిటీ అనే నేను చెప్తున్నాను. సో గుడ్, చాలా మంచిది. అది చేయడం వల్ల చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు. మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తరపున నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు సార్, మీరు పూజారా? నేను పూజారి. ఓకే, రాము రెమో అంటూ కూడా మిమ్మల్ని గట్టిగా అంటే గట్టిగా కామెంట్ చేస్తుంటారు. సో దానికి తగ్గట్టుగానే మీరు కూడా వీడియోస్ అవి చేస్తున్నారు. అసలు ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? యాక్చువల్లీ నా డ్రీమ్ ఏంటంటే నేను ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలి. సో ఒక మోడల్ అంటే చాలా మంది పూజారిగానే ఉండాలి అనుకుంటారు. లేదు, పూజారి అనుకుంటే ఏదైనా చేయగలడు. అంటే నేను ట్రెడిషనల్ గా నా ప్రొఫెషన్ లో నేను పూజారిగా పొద్దున్న లేచి నేను 5కి లేస్తాను, లేచి గ్రౌండ్కి వెళ్ళొచ్చి నేను టెంపుల్కి వెళ్ళిపోయి పూజ చేసుకుంటాను. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక లైక్ నాకు రీల్స్ కానీ ఏదైనా ప్రమోషన్స్ ఉన్నా ఇవన్నీ చూసుకుంటూ నా ఫ్యాషన్ ని నేను ఎక్స్పోజ్ చేస్తాను. సో ఈ ప్రొఫెషన్ టు ఫ్యాషన్ ఎక్స్పోజ్ చేసేప్పటికి ఆ రెండింటిని చూసేప్పుడు ఈ జనం అది ఆశ్చర్యంగా అనిపించి సో అందరూ కూడా అది చాలా బాగా ఫీల్ అయ్యి కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. సార్, అంటే ఒక రిలీజన్ ని బట్టి అంటే బ్రాహ్మిన్స్ అనేసరికి చాలా అంటే వాళ్ళకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో మీరు ఇలాగ రీల్స్ చేయడం ఇది మీ ఫ్యామిలీకి కానీ మీ చుట్టాల్లో కానీ మీకు ఏమీ నెగిటివిటీ రావట్లేదా? అంటే జనరల్ గా ఫస్ట్ లో 4-5 అనేవారు, ఎందుకు రీల్స్ ఎందుకు, అందరూ వాళ్ళకి షేర్ చేస్తున్నారని అనేవారు. కానీ బట్ ఇప్పుడైతే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మా ఎక్కడికి వెళ్ళినా అయ్యప్ప సాధు అంటే మా పూజారి అని అందరూ గుర్తుపడుతున్నారు. భీమవరం ఎవరైనా వచ్చినా పలానా చోట అయ్యప్ప సాధు ఉంటాడు కదా, తను ఎక్కడ ఉంటారని ప్రతి గుళ్ళో అడగడం, అవన్నీ నాకు కాల్స్ చేసి చెప్పడం, అది నాకు చాలా హ్యాపీ. మా ఇంట్లో మా మమ్మీ కానీ మా నాన్నగారు, మా మమ్మీ డాడీ కానీ మా అన్నయ్య కానీ అలాగే మా అక్క, మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్. నేను ఏం చేసినా వాళ్ళకి ఇంట్రెస్ట్. అలానే మనం తప్పు చేయం. వాళ్ళు ఏంటంటే మనకు ఒక భవిష్యత్తుని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడం కోసం చూస్తున్నారు. కాబట్టి నాకు ఇలా ఇంట్రెస్ట్. నేను ఒక ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలి, అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ యాడ్స్ లో నా ప్రొఫైల్ నేను చూసుకోవాలన్నది నా డ్రీమ్. సార్, ఇప్పుడు బ్రాహ్మిన్స్ అంటే కేవలం పూజలు మాత్రమే ఈ అంటే ఒక సెక్షన్ లెక్క చూస్తారు. సో వాళ్ళకి మీ సమాధానం ఏంటి? నేనైతే ఏం చెప్తానంటే
పూజారి వర్క్ చేసుకున్న వాళ్ళకి ఉన్నంత హ్యాపీనెస్ ఎవరికి ఉండదు. వాళ్ళు చేసుకుంటూ కూడా మన లైఫ్ ని, అంటే మనం తప్పు చేయట్లేదు కదా, మనం ఏం చేస్తున్నాం, నా లైఫ్ ని నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను, నా నిజ జీవితాన్ని, నేను వంట వండినా కానీ, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అదంతా ఎక్స్పోజ్ చేస్తున్నా. మీ వంటలు చాలా బాగుంటాయండి, చూస్తేనే నోరూరిపోద్ది. అవునా, థ్యాంక్ యూ సో మచ్. మా అక్క ఉంటుంది, అంటే జనరల్ గా అమ్మని అడుగుతాను, మా అక్కకి బాగా వంటొచ్చు. ఇంకా ఏదైనా దాన్ని అడిగి ఫస్ట్ లో ప్రిపేర్ చేసామని ఇప్పుడు నాకే చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయి నేనే కొత్త వెరైటీస్ అన్ని పెడుతూ ఉంటా. సో అంటే బయట ఫుడ్ తినడం వల్ల హెల్త్ పాడు చేసుకుంటాం. నేను నన్ను చూసి ఒక 10 మంది అయినా చేసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ అనేది కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంలో కూడా నేను పెడతా. హాయ్ సార్, మీ పేరు? వర్మ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజమండ్రి నుంచి వచ్చా. ఓకే, అంటే బిఫోర్ ఈ ఫ్యాషన్ షోకి సంబంధించి మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా? బిఫోర్ నేను ఒక 2-3 పార్టిసిపేట్ చేస్తుంటే, బట్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నాకు. అదే ట్రీట్మెంట్ కానీ, పీపుల్ మంచిగా చేయడం కానీ, టైం టు టైం కొంచెం మెయింటైన్ చేయడం కానీ. యాక్చువల్లీ ప్రతిదీ మనకి ఎక్కడ వెళ్ళినా కొంచెం లేట్ అవుతుంది, బట్ ఇది కొంచెం ఓకే. మేము వెళ్ళేసరికి 2-1 అట్లా అయిపోయింది. ఇది టైం మేనేజ్మెంట్ చేసుకుని మాకు మంచిగా, ఎందుకంటే ఇక ఆపర్చునిటీ కల్పిస్తారు అనమాట. మన ఫ్యూచర్లో ఇది చేసుకుంటూ వెళ్తే అంటే మనకి డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలో ఐడియా వస్తుంది. మనం ఒక అవుట్ఫిట్ వేసి ఎలా పుల్ అప్ చేయాలో ఐడియా వస్తుంది. ఒక ర్యాంప్ వాక్ అందరి ముందు ఒక ఆ స్టేజ్ ఫియర్ అనేది బయటపడుతుంది. సో దానివల్ల ఇది చాలా వరకు యూజ్ అయ్యి మనకి ఫ్యూచర్లో ఇంకా ఛాన్సెస్ రావడానికి ఇచ్చేస్తాం. మోడలింగ్ నుంచి వీ కెన్ గో ఫర్ యాక్టింగ్ ఆల్సో. సార్, ఇప్పుడు మోడలింగ్ చేసే ఉమెన్స్ అంటే ఓకే తీసేయండి, మోడలింగ్ చేసే మెన్స్ అంటే అబ్బాయిలకి స్పెసిఫిక్ గా ఇలా ఉండాలి అని ఏమన్నా క్వాలిటీస్ ఉంటాయా? బేసిక్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం పర్సనాలిటీ ఎలా క్యారీ చేస్తామో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన పర్సనాలిటీ క్యారీ చేసి దాన్ని బట్టి నెక్స్ట్ మన అవుట్ఫిట్ కానీ, మన పర్సనాలిటీ, మన ఫిట్ గా ఉన్నామా, ఫెయిర్ గా ఉన్నామా కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ మన పర్సనాలిటీ ఎలా క్యారీ చేస్తాము, మన రొటీన్ లైఫ్ ఎలా మెయింటైన్ చేస్తాము, ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఎలా థింక్ చేసి ఎలా ఆన్సర్ ఇవ్వగలుగుతాము, దాన్ని బట్టి మన ఫ్యూచర్ లో ఏదన్నా ఇది చేస్తారు. తర్వాత అంటే ఫేర్ కొంచెం ఉండాలి, చిన్న పార్ట్ రోల్ చేస్తారు. ఫేర్, హైట్, బాడీ కొంచెం మెయింటైన్ చేయాలి. అవన్నీ ఉంటే మనకి ఇంకా ఎక్స్ట్రా ఛాన్సెస్ అవి వస్తాయి ఫ్యూచర్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మీకు బాగా స్పెషల్ అట్రాక్షన్ గా అనిపించింది ఏంటి? స్పెషల్ అట్రాక్షన్ ఇస్ మై వర్క్ అండ్ మై అవుట్ఫిట్ ఓన్లీ. బిఫోర్ ఇట్ సెల్ఫ్ నేను వెస్టర్న్ వేసాను, ముందు ట్రెడిషనల్ వేసాను. ఆ అవుట్ఫిట్ నాకు చాలా రియల్ నచ్చింది. అండ్ ఫీ ఆఫ్ చిన్నపిల్లలు కూడా చాలా మంచిగా అవుట్ఫిట్ అది మంచిగా. ట్రాన్స్ ఉమెన్స్ కి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించారు కదా కూడా, సో దానిపై మీ అభిప్రాయం? యా, వాళ్ళు కూడా కొంచెం యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, మనం కంపేర్ కూడా చేయలేము, అంటే అంతా మెర్జ్ అయిపోయి ఉన్నారు నవ్ డేస్ పీపుల్ అదొక. సో వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ అవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. మామూలు అమ్మాయిల కంటే కూడా వాళ్ళే బాగున్నారు అంటున్నారు, దానికి? నో, బాగున్నారని ఇన్ ద సెన్స్ అలా అనట్లేదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ వాళ్ళతో ఈక్వల్ గా మనం పోటీ పడుతున్నారు, వర్క్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళకి కూడా కొంచెం ముందుకు వెళ్ళడం అని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నాను. హాయ్ అండి, మీ పేరు? అనురాధ. అనురాధ గారు, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చానండి. సో ఈ రోజు ఈ కాంపిటీషన్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా 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 బాగా చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఫస్ట్ నుంచి గ్రూమింగ్ నుంచి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, బట్ కాకపోతే ఇప్పుడు షో చూస్తున్న దగ్గర నుంచి చాలా బాగుంది. మేడం, ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో మీకు ఏది బాగా నచ్చింది? ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది మీది కాకుండా? అంటే నా లుక్ కాకుండా ఇంకెవరిది బాగుంది అంటారా? ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడింది కదా అక్క, లుక్ బాగుంది. మా మిస్సెస్ కేటగిరీలోనే ఉంటుంది తను. అక్క చాలా బాగా చేస్తారు, సీనియర్ కూడా తను. మమ్మల్ని కూడా కొంచెం గైడెన్స్ బాగా చేస్తున్నారు తనని చూసి మేము ఫాలో అయిపోతున్నాం. అంతకు ముందు ఇంకా ఏమన్నా ఈ టైప్ ఆఫ్ ఫ్యాషన్ షోస్ లో మీరు పార్టిసిపేట్ చేశారా? నేను మిస్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ చేశానండి. హాయ్, మీ పేరు? అరవింద్. అరవింద్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ రోజు ఈ కాంపిటీషన్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుంది. ఎస్ఎస్ ఈవెంట్స్ ప్రెజెంట్స్ క్రోన్ ఆఫ్ పల్నాడులో నేను పార్టిసిపేట్ చేయడానికి హైదరాబాద్ నుంచి అయితే వచ్చాను. సో నేనైతే నన్ను ఇన్వైట్ చేసింది అజయ్ తోట గారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఈవెంట్ అయితే చాలా బాగా జరుగుతుంది. సో నేనే డిజైనర్, నేనే మేకప్ ఆర్టిస్ట్, నేనే అన్ని. సో ఆల్ రౌండర్ అన్నమాట. సో నన్ను నేను ప్రజెంట్ చేయడానికి నేను ఇంత కష్టపడి అవుట్ఫిట్ ని చేసుకొని వచ్చి ప్రజెంట్ చేస్తున్నాను. సో చూద్దాం. మీది కాకుండా మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది? నాకైతే ఎవరిది నచ్చలేదు, నాకే నచ్చింది. ఎందుకంటే నేను టఫ్ కాంపిటీషన్ ఇస్తా అని నాకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము ఆల్రెడీ అన్నయ్యతోని పార్టిసిపేట్ చేశాను. నేనే డిజైన్ చేశాను, నేనే మేకప్. సో అన్నయ్యతో పార్టిసిపేట్ చేసి అన్నయ్య మిస్టర్ రాయల్ తెలంగాణ టైటిల్ విన్నర్ లాస్ట్ టైం. సో ఈసారి నేనే ట్రై చేద్దామని చెప్పేసి నేను వచ్చాను. ఓకే అండి,
ట్రాన్స్ ఉమెన్స్ కి కూడా ఈ కాంపిటీషన్ లో ఒక ప్లేస్ ని అయితే కల్పించారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? సో నేను ఎందుకు అంటున్నానంటే వీళ్ళే కాదు, మీరు ఇంకా ఎవ్వరు కూడా ఆర్గనైజ్ చేసినా వాళ్ళకు కూడా ఒక ప్లేస్ ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని కూడా గుర్తించి ఇంత పెద్ద స్థానాన్ని కల్పించిన అజయ్ తోట గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే వాళ్ళని కూడా మీరు గుర్తించి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ కాంపిటీషన్ లో ట్రాన్స్ ఉమెన్స్ కి కూడా ఒక స్థానం అనేది కల్పించారు. సో వాళ్ళకైతే ఇది ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పగలుగుతున్నాను. ఈ కాస్ట్యూమ్ అంతా కూడా డిజైన్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఈ కాస్ట్యూమ్ డిజైన్ చేయడానికి, అలాగే మీరు రెడీ అవ్వడానికి? సో నేనైతే ఈ కాస్ట్యూమ్ డిజైన్ చేసింది అయితే ఇక్కడికి వచ్చాకే డిజైన్ చేశాను. జస్ట్ 2 hours లోనే ఈ కాస్ట్యూమ్ అంతా ప్రిపేర్ చేశాను నేను. స్టిచ్చింగ్ అయితే 1 day పట్టింది. తర్వాత ఇవన్నీ పైననే అంటియడం కాబట్టి ఇవి ఈజీగానే కుట్టేశాను. మొత్తం టోటల్ సూట్ అదంతా కుట్టడానికి టైం పట్టింది. దీనికి అంటే ఈ డ్రెస్ కి ఏమన్నా ఒక పేరుందా సెపరేట్? వెస్టర్న్ కదా, వెస్టర్న్ లో మనము నేషనల్స్ కి ఎప్పుడు కాంపిటీషన్ చేసినా కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. సో అలాంటి వాటిని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ కాస్ట్యూమ్ నేను డిజైన్ చేశాను. సో వినుకొండలో జరుగుతున్న ఫ్యాషన్ షోకి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు. సో అంటే వన్ ఆఫ్ ది మోడల్ అన్నమాట. ఒకసారి సార్ తో కూడా మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్, సార్ మీ పేరు? నా పేరు జోయల్ స్టార్ శాండీ. అంటే మీ సెల్ఫ్ చెప్పండి సార్. Yeah, myself Joel Star Sandy. I'm a professional dancer, actor, model. So I came here as a guest. I'm very happy to be a part of this program. And thank you so much, Ajay Garu and Corona Palnadu SS Presents. And I'm very excited to be part of this program. సార్ ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు? Yeah, it was great and the biggest show. Why? Because all categories are there. Kids, men's, women, Miss, transgender category కూడా ఉంది. సో I never heard like this. ఎందుకంటే ఇన్ని కేటగిరీస్ పెట్టడం చాలా రేర్ ఉంటుంది. సో దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. సో ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ ఇది సీజన్ 3 రన్ అవడం ఇంకా చాలా గ్రేట్. అంటే సార్ మీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ ఎవరిది వీటిలో? లైక్ మిస్టర్ కేటగిరీ వాళ్ళు చాలా బాగుంది. వే దే ఆర్ అంటే వాళ్ళ కాస్ట్యూమ్ కానీ ఎవ్రీథింగ్ వాస్ సో గుడ్. సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నేను మూవీ చేస్తున్నాను, స్లమ్ డాగ్ పూరి జైన్ డైరెక్షన్ లో. ఈ రోజే పోస్టర్ రిలీజ్ అంటే రేపు టీజర్ ఉంది. అండ్ పార్ట్ ఆఫ్ ద అంటే ఐ మీన్ మూవీ నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. మూవీ స్లమ్ డాగ్ రేపు టీజర్ రిలీజ్. చెన్నైలో ఈవెంట్ కి వెళ్ళాలి నేను రేపు మార్నింగ్ ఫ్లైట్ కి. సార్ బిఫోర్ మీరు చేసిన మూవీస్ ఒకసారి మా ఆడియన్స్ కి? నేను ప్రెసెంట్ పారడైజ్ లో చేస్తున్నాను ఆర్టిస్ట్ గాను. ఇంకా సుహాస్ మూవీ కలర్ ఫోటో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. స్లమ్ డాగ్ లో క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంకా ప్రీవియస్ మూవీస్ అంటే పుష్పలో చేశాను. ఇప్పుడు రీసెంట్ పెద్దిలో చేశాను. పెద్దిలో ఉంటాను. ఇంకా సింగిల్ మూవీలో అంటే చిన్న సినిమాలు ఉన్నాయి. ఇక టెలివిజన్ అంటే జబర్దస్త్, శ్రీదేవి రామ్ కంపెనీ, డీలో చేశాను. అవన్నీ అయిపోయినాయి. సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ సార్. వినుకొండలో జరుగుతున్న ఫ్యాషన్ షోకి సంబంధించి ఇక్కడికి విచ్చేసిన జడ్జ్ అయితే సతీష్ అట్టాల గారు ప్రెసెంట్ మన ముందు ఉన్నారు. సో ఒకసారి సార్ తో మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా సార్ ఇంత ఫ్యాషనేటిక్ గా ఉంటారు మీరు? అలా ఏం లేదు, అంటే జనరల్ గా ఫ్యాషన్ షోస్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా మనం కూడా కొంచెం అలా గ్రూమ్ అవ్వాలని అనిపిస్తుంది కదా. కొంచెం డిజైనర్ క్లాతింగ్ అది యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి అలా కనిపిస్తాను అంతే. అంటే మా ఆడియన్స్ కి చాలా మందికి ఉన్న డౌట్, మీ ఏజ్ ఎంత సార్? సారీ, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 38 అండి. అలా చక్కగా టైంకి తిని టైంకి పడుకుంటానండి అంతే. సార్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కూడా మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే యాక్చువల్గా మనం రెగ్యులర్ గా విజయవాడ, హైదరాబాద్, బెంగళూరులో చూస్తూ ఉంటాం కదా. ఇలా యాక్చువల్ పల్నాడు అనేది ఒక విలేజ్ లాంటిది కదా, అంటే టౌన్ అంటారు. లైక్ టౌన్ లో ఇంత ఖర్చు పెట్టి ఇలా చేయటం, ఆ కుర్రోడ్ అనేది చాలా గొప్ప విషయం. నాకు కూడా అంతగానే నచ్చి నేను గెస్ట్ గా పిలిస్తే వచ్చానమాట. బాగుంది, చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ కుర్రోడు చాలా కష్టపడి చేస్తున్నాడు. సార్ అంటే ఎప్పుడు లేని విధంగా ట్రాన్స్ ఉమెన్స్ కి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించారు కదా. సో దానిపై యాక్చువల్గా ఈ మధ్యన ఏంటంటే మేము ఇంట్రొడ్యూస్ చేసామండి ఆల్రెడీ ట్రాన్స్. రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ ఏలూరులో చేసాం. ఏలూరులో ట్రాన్స్ సపరేట్ గా కేటగిరీ పెట్టాము. ఈ మధ్యన ట్రాన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు ట్రాన్స్ తీసుకురావడం అనేది పల్నాడులో ఫస్ట్ టైం. చాలా బాగా మంచి డిసిషన్ అది యాక్చువల్లీ. సార్ అంటే చాలా మంది పర్ఫార్మ్ చేస్తారు కదా, వాళ్ళలో మీకు నచ్చిన పర్ఫార్మెన్స్ ఏంటి? అంటే ఇంకా రౌండ్స్ ఉన్నాయి కదా, ఫైనల్ గా అయిన తర్వాత చెప్తాను. అందరూ బాగా చేశారండి, ఏ మాటగా మాట. అంటే ఫైనల్ గా ఇంకో 2 rounds ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకు క్యాలిక్యులేషన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు చెప్తా అది. సార్ బేసిక్ గా ఒక మోడల్ కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి సార్?
యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్, పర్సనాలిటీ, ఇంట్రెస్ట్ అండి, వాళ్ళ యాటిట్యూడ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపొద్దున ఎప్పుడైనా హోర్డింగ్స్ లో కానీ, అడ్వర్టైజ్మెంట్స్ లో కానీ, లేదా ఎనీథింగ్ ఏదైనా సరే మనం చూసినప్పుడు ఏమనుకుంటాం అంటే, జనరల్ గా ఏమనుకుంటారంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు. అంటే దాంట్లోనే ఉంది ఫస్ట్ బ్యూటీ, దాని తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. బ్యూటీ లేకుండా ఓన్లీ బ్రెయిన్ ఉన్నా కూడా ఇబ్బంది. ఎందుకంటే మన ఆంధ్ర సైడ్ ఏంటంటే ఇన్స్టాలో పెట్టినా లేదంటే యూట్యూబ్ లో పెట్టినా ఎక్కడైనా పెడితే ఒక మోడల్, ఈ అమ్మాయి మోడలా, ఈ అమ్మాయి ఎలా విన్ అయింది, ఏం చూసి ఇచ్చారు, ఇలాంటి కామెంట్స్ అన్ని వినకూడదంటే మన ఆంధ్ర స్టైల్లో మనం ఏం చేస్తున్నాం అంటే బ్యూటీని 50% తీసుకుంటున్నాం. మిగతా పర్సనాలిటీ అని కానీ, హైట్ అని కానీ, వాకింగ్ అని కానీ, వాళ్ళ గ్రూమింగ్ అని కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఇవన్నీ ఒక 50% లో క్యాలిక్యులేట్ చేసుకుని మనం విన్నర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే వాళ్ళు మోడల్ అవ్వగలుగుతారు. బట్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ బ్యూటీ. సార్ అంటే హైట్, వెయిట్, కలర్ అది కూడా ఉంటుంది. యాక్చువల్ గా ప్రొఫెషనల్ గా, నేషనల్ వైజ్డ్ గా చూసుకోవాలంటే హైట్, పర్సనాలిటీ, వాళ్ళ వర్టికల్ స్టేటస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. బట్ మన ఆంధ్రాలో అంత పారామీటర్స్ మనం మెయింటైన్ చేయం కాబట్టి ప్రతి ఒక్కరికి ప్లాట్ఫామ్ కావాలి, వాళ్ళకి ఒక అవకాశం కావాలి కాబట్టి మనకున్న అన్ని రిడ్యూస్ చేసుకుంటూ మన స్టైల్లో మనం ఆర్గనైజ్ చేసుకుంటాం అన్నమాట. వినుకొండలో జరుగుతున్న ఫ్యాషన్ షోకి గెస్ట్ గా అంటే ప్రముఖ మోడల్, అలాగే యాంకర్, అంటే ఇక చాలా డిజిగ్నేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి ఆయన మాటలు ఉన్నారు. ఇమ్ము గారు అయితే ప్రజెంట్ మన ముందు ఉన్నారు. ఒకసారి సార్ తో మాట్లాడు. హాయ్ ఇమ్ము. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఎలా అనిపిస్తుంది ఇమ్ము ఈ రోజు నీకు ఈ ప్రోగ్రామ్? సో యాక్చువల్గా వినకొండలో ఫస్ట్ టైం నేను రావడం అనమాట. ఈ సీజన్ 3. సో ఫస్ట్ 2 seasons మిస్ అయ్యాను. బట్ థర్డ్ సీజన్కి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ద వే దే ఆర్గనైజ్ మోడల్స్ కానీ, లేకపోతే కిడ్స్ కానీ, నిజంగా చాలా అప్డేట్ అయ్యాడు. అంటే ఫస్ట్ షోకి థర్డ్ షోకి చాలా డిఫరెన్స్ ఉంది. హార్ట్ఫుల్గా చెప్పాలంటే చాలా మంది షో స్టార్ట్ చేసి ఒక ఇయర్ అవ్వగానే ఫినాన్షియల్గా వెనకబడటము, లేకపోతే సరిగ్గా రాక చేయడం, అంటే స్టార్టింగ్లో అందరికి ఉత్సాహంతో స్టార్ట్ చేస్తారు. కానీ కన్సిస్టెన్సీ అంటే ఎవ్రీ ఇయర్ చేయాలి అని కన్సిస్టెన్సీగా చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఇప్పుడు అందరు కారకుండా ఈజీ, కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అట్లాగే ఏ షో అయినా సరే కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ అవుతుంది. సో ఈ థర్డ్ ఇయర్ ఐ హోప్ ఇంకా అప్కమింగ్ ఇయర్స్ కూడా చాలా బాగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం అంటే జనరల్గా నేను అటెండ్ అవ్వలేదు ట్రాన్స్ ఉన్న షోకి. సో కిడ్స్, మిస్టర్, మిస్సెస్, ట్రాన్స్జెండర్ కూడా, ట్రాన్స్జెండర్స్ అయితే దే హ్యావ్ గివెన్ ది బెస్ట్ అనమాట. ద వే దే హ్యావ్ ప్రెజెంటెడ్ వాస్ గుడ్. నీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ ఎవరిది? ఓవరాల్ గా చెప్పాలి అంటే మిస్సెస్ కేటగిరీ అండ్ మిస్టర్ కేటగిరీ అండ్ ఈ ట్రాన్స్ కేటగిరీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు. ఓకే ఇమ్ము, ఇప్పుడు ఒక మోడల్ గా నీ జర్నీ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయ్యింది, ఎక్కడి వరకు వెళ్ళింది, ఇంకా ఎంత వెళ్ళబోతుంది? మోడల్ గా నా జర్నీ గురించి చెప్పాలంటే ఇట్స్ మై డ్రీమ్. మోడల్ గా అవడం కాదు, ఫ్యాషన్ డిజైనర్ కావడం. బట్ నేను చాలా సార్లు అప్ టు 99.9% ట్రై చేసి వదిలేశాను. నిజంగా నా తలరాతలో ఉంటే ఆపర్చునిటీ నన్నే ఎత్తుకొని వచ్చిందని. అలా ఫ్యాషన్ డిజైనర్ కాస్త మోడల్గా నాకు ఆపర్చునిటీ నా కాలేజ్లో ఉన్నప్పుడు వచ్చింది. దిస్ మై 8th year. ఐఎమ్ సక్సెస్ఫుల్లీ గోయింగ్ యాజ్ ఎ మోడల్గా స్టార్ట్ చేసిన జర్నీ నన్ను మిస్టర్ ఇంటర్నేషనల్గా చేసింది. తర్వాత ఒక ఫ్యాషన్ షో డైరెక్టర్గా చేసింది, ఒక ఫ్యాషన్ ట్రైనర్, కొరియోగ్రాఫర్గా చేసింది. వాట్ నాట్ ఒక 5 మెయిన్ కేటగిరీస్లో ఇప్పుడు నేను ఉన్నాను. నేను కూడా జ్యూరీగా వెళ్ళి జడ్జ్మెంట్ ఇస్తున్నాను అంటే ఇట్స్ ఆల్ మై హార్డ్ వర్క్ అండ్ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఐ గెయిన్ ఇన్ దిస్ 8 years. ఇట్స్ నాట్ ఏ సింగిల్ డేలో వచ్చిన నేమ్ అండ్ ఫేమ్ కాదు. సో హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి డెఫినెట్గా సక్సెస్ అనేది ఒకరోజు కాకపోతే ఒక రోజు అయినా కంపల్సరీ ఉంటుంది. ఐ బిలీవ్ దట్ వన్. సో ఎర్లీ సక్సెస్ కన్నా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయ్యేదంటేనే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక మోడల్ కి బేసిక్ గా ఉండాల్సిన ఒక క్వాలిటీ ఏంటి? ఒక మోడల్కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ యాటిట్యూడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది షోస్లో నేను చూస్తూ ఉంటాను, విన్ అయిన వాళ్ళు ఒకలా ఉంటారు, లూజ్ అయిన వాళ్ళు తిట్టుకొని వెళ్తుంటారు. వాళ్ళకి ఏదైతే సబ్ టైటిల్ వచ్చిందో ఆ టైటిల్ని ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేసి మంచిగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఈవెన్ నేను ఇప్పటికి కూడా, అంటే నేను ఏ మీడియాలో చెప్పలేదు, మేము చెప్తున్నాను, నేను ఎక్కడ విన్నర్నే కాదు, నేను కూడా మిస్టర్ ఇంటర్నేషనల్లో ఆంధ్రప్రదేశ్ అంటే స్టేట్ టైటిల్ వరకే వెళ్ళాను. చాలు, స్టేట్ టైటిల్ వరకే నన్ను గుర్తించారు జనాలు అని అక్కడతో ఆ టైటిల్తోనే హ్యాపీగా ఉన్నాను. నేను డైరెక్ట్గా మిస్టర్ ఇండియా, మిస్టర్ ఆంధ్ర అవ్వాలని ఎప్పుడు కోరుకోవాలి. అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ వరకైనా నాకు రికగ్నిషన్ దక్కింది. సో మనకు ఉన్న దాన్ని ప్రమోట్ చేసుకునే వేలో ఉంటుంది. సో ఒక మోడల్కి కంపల్సరీగా ఉండాల్సింది పాజిటివ్ థింకింగ్. హాయ్ మ్యామ్, మీ పేరు? నా పేరు నైనిక. మ్యామ్, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో మై నేమ్ ఇస్ నైనిక. ఐఎమ్ ఏ ట్రాన్స్ ఉమెన్. మ్యామ్, అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ గా ఈ పోటీల్లో పాల్గొనడం అనేది మీకు ఎలా ఉంది?
మాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ కాబట్టి నాకు చాలా స్టేజ్ ఫియర్ కానీ ఆ స్టిగ్మా డిస్క్రిమినేషన్ కానీ బయట వాళ్ళు ఎవరు ఏమనుకుంటారో అని ఇట్లా భయపడుతూ మేము ఇది పార్టిసిపేట్ చేసినాము. బట్ అందరూ ఫ్రెండ్లీగా మూవ్ అయిపోయి మాకు మంచిగా మాతో క్లోజప్ అయిపోయి మాకు చాలా బాగా యాంగిల్స్ కానీ మంచిగా వెస్టర్న్లో ఎలా నడవాలి, ట్రెడిషనల్లో ఎలా నడవాలి, ఎలా ఉండాలి అనేది మేకప్ అదంతా చేసేసి చాలా బాగా సపోర్ట్ చేసినారు మాకు పబ్లిక్. చాలా బాగా అనిపించిందండి నాకు. ఓకే మ్యామ్, అంటే ఇప్పటి వరకు మీరు ఏమన్నా ఫ్యాషన్ షోస్ లో పాల్గొన్నారా? యాక్చువల్గా ఏంటంటే నేను ఇదే ఫస్ట్ టైం నేను ర్యాంప్ వాక్ చేయడము. బట్ ప్రీవియస్ నేను ఫోటో షూట్ చేశాను అండ్ మూవీ షూట్స్ కూడా చేశానండి నేను. మ్యామ్, మీరు ఏం చదువుకున్నారు అండ్ మీరు ఏం చేస్తున్నారు ప్రెసెంట్? ఓకే, యాక్చువల్గా నేను బీటెక్ కంప్లీట్ చేశానండి. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నా ఫ్యాషన్ వచ్చేసి మోడలింగ్. సో ఆమె ఆర్టిస్ట్, మోడలింగ్ ఆల్సో. సో నాకు చాలా ఇష్టం. సో దానికోసమని హైదరాబాద్ నుండి ఇంత దూరం రావడం జరిగిందండి. మ్యామ్, అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ గా సొసైటీలో మీరు చాలానే ఫేస్ చేస్తారు. సో మీకు బాగా హట్టింగ్ గా అనిపించిన సంఘటన ఏంటి? అది యాక్చువల్గా నేను ట్రాన్స్ ఉమెన్ కదా. సో రోడ్డుపై నడుచుకుంటూ పోతూ ఉంటే చాలా మంది చూసి ఇది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి బాయ్స్ అందరూ ఒకేసారి చూసి లైక్ ఎగతాలు చేయడం కానీ, అరే మనోడు వచ్చిండ్రా అట్లా ఇట్లా, ఆ కండలు చూడరా అట్లా ఇట్లా అనడంతో నాకు చాలా బాధేసింది. బట్ ఈ పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళు అట్లా అన్నారు. సో వీళ్ళు కూడా ఒక మోడల్స్, వీళ్ళలో కూడా నైపుణ్యం ఉంది, వీళ్ళు కూడా ఒక ఆర్టిస్టు, వీళ్ళు కూడా మనతో పాటు సమానము అని అనుకుంటారు. అందుకోసమని నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నాకు చాలా బాగా అనిపించింది. మేడం, మీరు అంటే మీ ఫాదర్, మదర్, మీ ఫ్యామిలీ మీతోనే ఉంటారు? మా ఫ్యామిలీ వచ్చేసి మాది ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ అండి. మా పేరెంట్స్ ఎవరు ఉండరు. నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు మా పేరెంట్స్. నేను సింగిల్ గా ఉంటున్నాను. మ్యామ్, అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యామ్ మీరు ఇలాగ ఈ ఫీల్డ్ లోకి వచ్చి 3 years అవుతుంది అండి. 3 years అవుతుంది. ట్రాన్స్ ఉమెన్ గా మీరు మారి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ట్రాన్స్ ఉమెన్ గా మారి 3 years అవుతుంది. బట్ ఈ ఫీల్డ్ లోకి వచ్చేసి నేను ఒక 10 years అవుతుంది. యాక్చువల్గా ఈ ఫీల్డ్ లోకి వచ్చి నేను 10 years అవుతుంది. బట్ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి నేను 3 years బ్యాక్ నేను చేయించుకున్నానండి సర్జరీస్. మ్యామ్, మీకు అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు అంటున్నారు. సో మీకు ఈ సర్జరీస్ కి కానీ లేకపోతే మీ మెయింటెనెన్స్ కి కానీ మీకు సపోర్ట్ ఎవరున్నారు మరి? యాక్చువల్గా నేను చదువుకున్నానండి. ఇప్పుడు యాక్చువల్గా నేను జాబ్ చేస్తాను. సో మల్కజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో యాజ్ ఏ కమ్యూనిటీ ఛాంపియన్ నేను. ఇంకొకటి నేను ఎన్జిఓలో కూడా వర్క్ చేస్తాను, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అది దర్పణ్ ఫౌండేషన్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మ్యామ్. అండ్ ఈరోజు అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ నేనే అంటాను. అలా అని చెప్పను, బట్ జడ్జెస్ ఎలా అయితే అలా. మీ పర్ఫార్మెన్స్ కాకుండా మీది కాకుండా ఇంకెవరిది బాగా అనిపించింది? యాక్చువల్గా మా ఫ్రెండ్ చైతుది కొంచెం ట్రెడిషనల్ అది బాగుంది. డ్రెస్సింగ్ అయినా మేకప్ అయినా అది చాలా బాగుంది అది. సో అది నాకు నచ్చింది. యాక్చువల్గా ఏంటంటే నేను ఈ ప్రోగ్రామ్ ఉంది అని ప్రీవియస్ నేను ఏం షాపింగ్ అట్లా ఏం చేయలేదు. సడన్ గా నేను వచ్చేసిన. యాక్చువల్గా మా కమ్యూనిటీ వాళ్ళు ఒక పర్సన్ సర్జరీ చేయించుకున్నాడు. నేను డైరెక్ట్ హాస్పిటల్ నుండే రోడ్ సైడ్ లో ఇది దొరికితే నేను కొనేసుకున్నాను అంతే. జస్ట్ నేను దేనికోసం అంటే పర్టికులర్ గా షాపింగ్ అయితే చేయలేదు.